స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీడ్ గణేష్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి గణేష్ విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ భువనగిరి సమీపంలోని స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీడ్ గణేష్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడ గణేష్ ప్రతిమలను పంపిణీ చేస్తున్నారు. మొదట స్వర్ణగిరి ఆలయానికి చేరుకున్న మాజీ ఎంపీ సంతోష్ కుమార్కు ఆలయ పూజారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత గణపతి ఆలయంలో పూజలు నిర్వహించారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్. ఆ తర్వాత ఆలయంలో సీడ్ గణేష్ ప్రతిమలను పంపిణీ చేస్తున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ భువనగిరి సమీపంలోని స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీడ్ గణేష్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గణపతి ఆలయానికి చేరుకొని అక్కడ ప్రత్యేక పూజలు చేశారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్. ఆలయానికి చేరుకున్న సమయంలో పూజారులు ఘన స్వాగతం పలికారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్కు. ఆ తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా స్వర్ణగిరి ఆలయంలో సీడ్ గణేష్ ప్రతిమలను పంపిణీ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్ చెప్పండి, గణపతి ఆలయంలో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పూజలు చేసిన అనంతరం ప్రతిమలను పంచుతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఈ రోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో భువనగిరి వద్ద ఉన్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ సీడ్ గణేష్ విగ్రహాలను పంపిణీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా సీడ్ గణేష్ పంపిణీ చేయాలన్న సంకల్పంతో ఈ సంవత్సరం 6వ సంవత్సరం వరుసగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాలను కూడా పంపిణీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో అటు పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఇప్పటికే దాదాపు 20 కోట్ల పైగా మొక్కలు నాటి ప్రపంచవ్యాప్తంగా కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆకర్షించింది. అదే సంకల్పంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సీడ్ గణేష్ ను విగ్రహాలను పంపిణీ చేయాలని ప్రారంభించిన ఈ కార్యక్రమం విశేష స్పందన ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ పరిరక్షణకు భాగం కావాలని చెప్పి నేపథ్యంతో సీడ్ గణేష్ విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అది ఈ రోజు పెద్ద ఎత్తున కూడా దాదాపు ప్రతి ఒక్కరి నుంచి కూడా మంచి రెస్పాన్స్ కూడా వస్తా ఉంది. ఇక ఈ సీడ్ గణేష్ లో చూస్తే అటు వేప కావచ్చు, ఇటు ఇతర సంబంధించిన విత్తనాలు కూడా ఇందులో విగ్రహాల్లో కూడా ఏర్పాటు చేస్తారు. అది ఆ పూజలు అందుకున్న సంవత్సరం నిమజ్జనం చేశాక అందులో నుంచి వచ్చి మొలకెత్తి ఉత్తమై పర్యావరణ పరిరక్షణకు ఎంతో తోడ్పడుతుందని ఈ కార్యక్రమాన్ని చేపట్టిన పరిస్థితి కనిపిస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా ఇటు మట్టితో చేసిన విగ్రహాలను పూజించాలని గత కొద్దిగా కూడా ఒక ఉద్యమం నడుస్తా ఉన్న నేపథ్యంలో ఇక సీడ్ గణేష్ విగ్రహం రూపొందిస్తే ఎలా ఉంటుంది, ఈ కార్యక్రమం చేస్తుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతోనే శ్రీ
గ్రీన్ గ్యాస్ ఛాలెంజ్ ఆధ్వర్యంలో సీడ్ గణేష్ పంపిణీ కార్యక్రమాలు చేపట్టినట్టు కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే అటు బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్ కావచ్చు, అటు క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సంజయ్ దత్, అజయ్ దేవగన్, సినీ నటులు నాగార్జున కావచ్చు, ప్రభాస్, అటు పవన్ కళ్యాణ్, చిరంజీవి, మహేష్ బాబు, ఇతర సినీ ప్రముఖులంతా కూడా సినీ రాజకీయ ప్రముఖులంతా కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపిన పరిస్థితి కనిపిస్తా ఉంది. గత 5 ఏళ్లలో చూసినట్టయితే ప్రతి సంవత్సరం చూసినట్టయితే 150,000 విగ్రహాలు కూడా పంపిణీ చేస్తా ఉన్నారు గ్రీన్ గ్యాస్ ఛాలెంజ్ ఆధ్వర్యంలో. ప్రతి సంవత్సరం 150,000 విగ్రహాలు కూడా పంపిణీ చేస్తున్నారు. ఈ సంవత్సరం 5 లక్షల సీడ్ గణేష్ విగ్రహాలను పంపిణీ చేయాలని గ్రీన్ గ్యాస్ ఛాలెంజ్ లక్ష్యంగా పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ కూడా ఈ విగ్రహాలను అందించాలన్న సంకల్పంతోనే ప్రతి ఏటా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సీడ్ గణేష్ ప్రచారం అనేది పర్యావరణ సుఖను కలిగించాలి, ప్రజలకు ఇది పర్యావరణ పరిరక్షణకు మనవంతుగా సహకారం అందించాలన్న సంకల్పంతోనే ఈ సీడ్ గణేష్ కార్యక్రమాన్ని మాజీ సంతోష్ కుమార్ చేపట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ సంవత్సరం దాదాపు 5 లక్షల విగ్రహాలను పంపిణీ చేయాలని కూడా గ్రీన్ గ్యాస్ ఛాలెంజ్ ద్వారా పంపిణీ చేయాలని ఈ సంవత్సరం కోరుతున్నారు. అందుకు అనుకున్నారని ఇప్పటికే ఈ రోజు స్వర్ణగిరిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఆ సీడ్ గణేష్ విగ్రహాలను కూడా పంపిణీ చేసి ఈ రోజు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించారు. రైట్, థ్యాంక్ యూ మహేష్.